గ్రామాలలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏ విధంగా గ్రామ సభలను కూడా సమయపాలన తప్పకుండా పెడుతూ ఉంటున్నారు. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంకా ముందుకు బాగా వెళ్ళాలంటే పటిష్టంగా ప్రధానంగా కూడా నిధులు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం 5వ ఆర్థిక సంఘం కూడా ఏర్పాటు గతంలో చేసినా కానీ ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు 5వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. పెద్ద టాస్క్. 5వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి జరగలేవు. కాబట్టి 5వ ఆర్థిక సంఘానికి నిధులు తక్షణం గ్రామ పంచాయతీలకు కూడా విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి పాటుపడాలి. ఏదైతే 29 అంశాలు మనకి రాజ్యాంగం కల్పించిందో ఆ అంశాలనే ఒకటి ఫైనాన్స్ కావాలి, 2 ఫంక్షన్స్ బదలాయించాలి, 3 ఫంక్షనరీస్ కావాలి. కాబట్టి ఫైనాన్స్ లేదు, ఫంక్షన్స్ ఇవ్వలేదు, ఫంక్షనరీస్ ఇవ్వలేదు. ఎండి ఒక జిల్లా పరిషత్ సీఈఓను నియమించేది రాష్ట్ర ప్రభుత్వమే, ఒక ఎండిఓను నియమించేది రాష్ట్ర ప్రభుత్వమే, ఒక సర్పంచ్ ఈఓను నియమించేది రాష్ట్ర ప్రభుత్వమే, ఒక మేయర్ నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వమే, ఒక మున్సిపల్ కమిషన్ నియమించేది రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ఫంక్షనరీస్ కింద ఉండరు, ఎక్కడో రిమోట్ కంట్రోల్ కింద. ఫంక్షన్స్ ఇవ్వరు, ఫైనాన్స్ లేదు. ఇంకా ఏ విధంగా సెల్ఫ్ గవర్నమెంట్స్ అయితే. కాబట్టి దాని పర్యవసానమే ఈరోజు పరిస్థితి. ఈ నేపథ్యంలో గత వైకాపా ప్రభుత్వం అతనికంటే గనుడు ఆచరితం అవ్వని అన్నట్టు మిగతా అందరికంటే ఎక్కువ నష్టం కలిగించింది స్థానిక ప్రభుత్వాలకు వచ్చేసి వైకాపా ప్రభుత్వం. అంతకుముందు కనీసం ఏదో డబ్బు లేకుండా కానీ గౌరవంగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైకాపా ప్రభుత్వం ఒకటి ఫైనాన్స్కి సంబంధించి 3 రకాలు: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, స్థానిక ప్రభుత్వాలు సమకూర్చుకునే నిధులు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తే దాన్ని మళ్లించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషనే ఏర్పాటు చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం నిధులే ఇవ్వలేదు. దీనికి తోడు ఒక సమాంతర వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను ఎలా ఉంటుందంటే మొగుడు కొట్టినందులకు కాదు, తోడి కూడా నవ్వినందుకొని 18 వంటి బెనిఫిషరీస్ అందరూ సచివాలయానికి వాలంటీర్ దగ్గరికి పోతాంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి వార్డు మెంబర్లు, సర్పంచ్ వాళ్ళని చూస్తూ వచ్చేసి అందుకోసమే మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కూడా నవ్వినందుకు వచ్చేసి బాధగా ఉందనే పరిస్థితిలో వీళ్ళు సర్పంచులు ఒక పనిష్మెంట్గా అయిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం రావడం, ముందు కంటే బెటర్గా వస్తానే గ్రామ సభలు ఏర్పాటు చేయడం, కనీసం ఆ గ్రామ సభ సర్పంచ్ అధ్యక్షులను ఏర్పాటు చేయడం, మా ఊరికి ఒక సర్పంచ్ ఉన్నాడని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు భావించడానికి ఒక ఆస్కారం కలిగించడం, మిగతా ముఖ్యమంత్రి సహా ఉప ముఖ్యమంత్రి సహా మిగతా అందరూ వాళ్ళ సందర్భం వాళ్ళ తర్వాత సచివాలయ వ్యవస్థను, అటు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఈ యొక్క స్థానిక ప్రభుత్వాల పరిధిలోకి తీసుకురావాలి. తర్వాత మళ్ళీ ఫ్యూడలిజం పెరగకుండా ఒక మహానుభావుడు రాజ్యాంగ ఎమ్మెల్యే టికెట్స్ కనీసం 30% టికెట్స్ అన్న గ్యారంటీగా లోకల్ బాడీస్ నుంచి వచ్చేవాళ్ళు ఇస్తే ఎవరికైనా సర్వీస్ తెలుసు, అడ్మినిస్ట్రేషన్ తెలుసు, మహిళలకు ఇవ్వాలి. ఇప్పుడు మన మహారాష్ట్ర ఉంది, కేరళలో చాలా డివాల్వింగ్ ఆఫ్ పవర్స్ అంటే చాలా విస్తృతంగా అధికారాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ప్రభుత్వం. కానీ మహారాష్ట్రలో అంత ఎమ్మెల్యేలు ఎంపీలంతా ఎక్కువ మంది లోకల్ బాడీస్ ఎలక్ట్ అయ్యారు. సర్పంచ్ ఎలక్ట్ అయితే వాడు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతుంది. మహారాష్ట్ర, గుజరాత్ ఎంపీ అవుతుంది. అంటే ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చి అతను మళ్ళీ బాధ్యత లేకుండా పని చేయకుండా పవర్తో పనిచేస్తే మళ్ళీ ఫ్యూడల్ గా బిహేవ్ చేస్తే ఏదైతే 29 అంశాలు మనకి రాజ్యాంగం కల్పించిందో ఆ అతి తక్కువ ఎన్నికల వ్యయమవుతున్న రాష్ట్రం కేరళ. అది కూడా దక్షిణ భారతదేశంలో భాగమే. ఎందుకని కేరళలో తక్కువ ఖర్చు అవుతుంది? అక్కడ ప్రజలు ఎందుకు ఎక్కువ డబ్బు ఎన్నికల సమయంలో అడగట్లేదు అంటే ప్రజల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచారు. అక్కడ లెఫ్ట్ భావాలు ఉండడం కానీ, లేక చాలా కాలం నుంచి విద్యా స్థాయి చాలా విపరీతంగా ఉండడం కానీ రకరకాల కారణాలతో కేరళ ఆదర్శమైన రాష్ట్రంగా మారింది. మా మిత్రుడు అక్కడ ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేశారు.
డాక్టర్ థామస్ ఐజక్ అని ఆయన సూక్ష్మ ప్రణాళిక మైక్రో ప్లాన్ అనే ఒక భావాన్ని కేరళలో ప్రవేశపెట్టారు. ఆ గ్రామంలో ప్రజలంతా కూర్చొని ఆ గ్రామానికి అవసరాలేంటి, అత్యవసరాలేంటి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, మనకి ఏ వనరులు ఉన్నాయి, ఇవన్నీ ఆలోచించి ఒక ఆ గ్రామ ప్రణాళిక తయారు చేశారు. ఈ గ్రామ ప్రణాళిక అన్నీ కలిసి మండల ప్రణాళిక అన్నీ కలిసి జిల్లా ప్రణాళిక అన్నీ కలిసి రాష్ట్ర ప్రణాళిక. ఇలా కింద నుంచి పైకి వస్తే ఆ ప్రాధాన్యత తెలుస్తుంది. అన్టచబిలిటీ, ఈ అస్పృశ్య కుల వ్యవస్థలకి ప్రతీకగా ఖచ్చితంగా ఇవన్నీ మార్పు చెందాలని ఒక ఆలోచనతోనే ఇవాళ జనసేన పార్టీ నాయకుడు ఒక అడుగేశాడు. పెద్దలు కూడా అప్రిషియేట్ చేశారు. ఖచ్చితంగా అదే దాంట్లో వెళ్తాం. ఇవాళ గ్రామ సభలు పెట్టించడం ద్వారా కానీ, లేదంటే పంచాయతీకి నిధులు విడుదల చేయించడంలో కానీ మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం చొరవ తీసుకున్నారు. ఆ చొరవని అర్థం చెప్పినట్టుగా అంతటితోనే ఆగదు. ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా గ్రామ స్వరాజ్యం బాబుజీ కళ్ళగానే ఏదైతే ఉందో ఆ గ్రామ స్వరాజ్యం తేవడానికే ప్రయత్నం చేస్తారని చెప్పి ఒక నమ్మకం కూడా ఆ పార్టీలో ఉన్న వ్యక్తిగా నాకు కూడా నమ్మకం ఉంది. అదేవిధంగా మేము కూడా